అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ హీరోయిన్ కి విషాదం, కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ హీరోయిన్ త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మరణించాడు. ఎమోషనల్ అవుతూ ఒక పోస్టింగ్ అయితే పెట్టింది. స్టార్ హీరోయిన్ త్రిష కన్నీటి పర్యమంతమవుతున్నారు. ఆమె ఇంట్లో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు లాంటి వాడు కన్నుమూశాడు. దీంతో త్రిష శోక సముద్రంలో మునిగిపోయింది. క్రిస్మస్ పండుగ వేళ తన ఇంట్లో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం పట్ల ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. తన హార్ట్ బ్రేక్ అయినంత పని కావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది త్రిష. మరి ఇంతకీ త్రిష ఇంట్లో చోటు చేసుకున్న విషాదం ఏంటి? ఆమె ఎందుకు కన్నీట పర్యతమవుతున్నారు? త్రిష కొడుకు ఎవరు? ఈ కథ ఏమిటి అనేది చూస్తే త్రిషకి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె ఏజ్ 41, ఇంకా ఒంటరిగానే ఉంది. దళపతి విజయ్తో రహస్య ప్రేమలో ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చాలా రోజులుగా త్రిష జోరో అనే పెంపుడు కుక్కని పెంచుకుంటుంది. దాన్ని తన సొంత కొడుకులాగా భావిస్తుందట త్రిష. తనకు ఇంట్లో రిలాక్సింగ్ పాయింట్ జోరేనే. దానితో ఎంతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది. కానీ సడన్గా ఈ రోజు ఉదయం జోరో చనిపోయింది. దీంతో ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆమె కన్నీటి పర్యతం అవుతున్నారు. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా పంచుకుని తన బాధని, తన ఇంట్లో పండగ పూట చోటు చేసుకున్న విషాదాన్ని వెల్లడించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.